మనం ప్రతిరోజు ఉపయోగించే సోషల్ మీడియాలో చూసే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ అనే టెక్నాలజీతో చాలానే మోసాలు జరుగుతూ ఉన్నాయి. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనే సాంకేతికతను ఉపయోగించి ఒకరి ముఖానికి బదులుగా మరొకరి ముఖాన్ని అతికించి వారు ఎప్పుడూ మాట్లాడని మాటలు మాట్లాడినట్లు, చెయ్యని పనులు చేసినట్లు కనిపించే నకిలీ వీడియోలు, ఫోటోలు సృష్టించడమే ఈ డీప్ ఫేక్. ఈ టెక్నాలజీ ఇప్పుడు మన దేశంలో ప్రముఖులను మాత్రమే కాకుండా సామాన్యులను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ మోసాలపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు కఠినంగా స్పందించింది. ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా యూట్యూబ్ పై కేసు వేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ అంశంపై అందరూ దృష్టి సారించారు. సద్గురు నకిలీ వీడియోలు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఆయనను అరెస్ట్ చేశారంటూ కొన్ని తప్పుడు ప్రకటనలను కూడా యూట్యూబ్ లో విపరీతంగా ప్రచారం చేశారు. ఈ నకిలీ వీడియోలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు బెంగళూరుకు చెందిన ఒక మహిళ దగ్గర ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఏకంగా 3.75 కోట్లు కాజేశారు. ఈ మోసాలపై సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం గూగుల్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సద్గురుకు సంబంధించిన తప్పుడు ప్రకటనలు, నకిలీ వీడియోలను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గూగుల్ను ఆదేశించింది. సాంకేతికత పరిమితులు ఏవైనా ఉంటే వాటిని కోర్టుకు తెలియజేయాలని కూడా స్పష్టం చేసింది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ న్యాయ పోరాటం. బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను కూడా డీప్ ఫేక్ వీడియోలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఆమె ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అప్లోడ్ చేశారు. దీనిపై ఐశ్వర్య రాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ తీవ్రంగా స్పందించారు. తమ పరువుకు నష్టం కలిగించారంటూ యూట్యూబ్, గూగుల్ పై ఢిల్లీ హైకోర్టులో 4 కోట్ల పరువు నష్ట దావా కూడా వేశారు. ఈ కేసులో కోర్టు స్పందిస్తూ ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన నకిలీ మరియు అనధికారిక కంటెంట్ ను 72 గంటల్లో అన్ని ప్లాట్ఫామ్ల నుండి తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో డీప్ ఫేక్ కలకలం. ఈ డీప్ ఫేక్ సమస్య కేవలం జాతీయ స్థాయికే పరిమితం కాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. రష్మిక మందన్న కేసు. ప్రముఖ నటి రష్మిక మందన్నపై రూపొందించిన డీప్ ఫేక్ కేసులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఒక యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే ఇలా చేశానని ఆ యువకుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి నకిలీ వీడియో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు డీప్ ఫేక్ వీడియోను సృష్టించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. ఇది పెట్టుబడి మోసం అని ఎవ్వరూ నమ్మవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్చరించింది. హైదరాబాద్ లో బ్లాక్ మెయిల్. హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ఫోటోను నగ్నంగా మార్ఫింగ్ చేసి ఒక వ్యక్తి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు ధైర్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగార్జున ఫిర్యాదు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా తన పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల్లో వాడుకోవడంపై కోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు పొందారు. డీప్ ఫేక్ల కట్టడికి భారత ప్రభుత్వ కఠిన చర్యలు. డీప్ ఫేక్ల ద్వారా పెరుగుతున్న మోసాలు, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కఠినమైన ఐటీ నిబంధనను ప్రతిపాదించింది. లేబులింగ్ తప్పనిసరి. కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడిన లేదా మార్పులు చేయబడిన కంటెంట్ ను స్పష్టంగా లేబుల్ చేయాలి. అంటే ఒక వీడియో లేదా ఫోటో నకిలీదని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసేలా ఒక గుర్తు లేదా టెక్స్ట్ ఉండాలి. ఈ లేబుల్ వీడియో స్క్రీన్ లో కనీసం 10% భాగాన్ని లేదా ఆడియో క్లిప్ మొదటి 10% వ్యవధిని కవర్ చేయాలి. తక్షణ తొలగింపు. డీప్ ఫేక్లపై ఫిర్యాదులు అందిన వెంటనే సోషల్ మీడియా సంస్థలు వాటిని తొలగించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలి. వినియోగదారుల బాధ్యత. కంటెంట్ ను అప్లోడ్ చేసే వినియోగదారులు కూడా అది డీప్ ఫేకో కాదో స్పష్టం చేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం ఆన్లైన్లో ఏది నిజమైన సమాచారమో, ఏది నకిలీదో ప్రజలు సులభంగా గుర్తించేలా చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడం. ఈ సంఘటనలు డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా మారిందో అని స్పష్టం చేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మవద్దని, సెలబ్రిటీలైనా సామాన్యులైనా తమ ఫోటోలు వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటి మోసపూరిత కంటెంట్ కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎంతో అవసరం.